హాయ్ అండి, అందరికీ నమస్తే. మొన్న క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలు, వంకాయ, ఒక కట్ట గోంగూర వేసి చక్కగా వండుకుందాము. టేస్ట్ అయితే భలేగా ఉంటుంది. ఎండు చేపలు ఇష్టం ఉండే వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అంత నచ్చుతారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన ఈ ఎండు రొయ్యలన్నీ కూడా వేసి వేపుకోవాలి. ఎందుకు వేపుకోవాలంటే ఆ రొయ్యలకి చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి కదా, వేయించిన వల్ల అవి ఇరిగి పడిపోతాయి అన్నమాట. మనం ఒక్కొక్కదానికి కాళ్ళు తీయాలంటే చాలా టైం పడుతుంది, మనం తీయడం కూడా కష్టం అవుద్ది. కాబట్టి ఇలా వేయించుకుంటే చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడే ఒక గ్లాస్ వాటర్ పోసి సైడ్కి పెట్టుకున్నట్లయితే మనకు పచ్చి రొయ్యల్లాగా అవుతాయి. మీకు వేయించుకోవడం ఇష్టం లేనప్పుడు రొయ్యలు డైరెక్ట్గా తీసుకొని గోరువెచ్చని నీళ్ళు పోసినట్లయినా అలా బాగుంటుంది. స్టవ్ పైన వేరే బాండి పెట్టుకొని కాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఆవాలు, జీలకర్ర, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిగడ్డ మొత్తం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. నేను మొన్న గోంగూర రొయ్యలు వండాను, అది నైట్ టైం అవ్వడంతో వీడియో తీయడం కుదరలేదు. టేస్ట్ అయితే భలేగా ఉండేనండి. మాకు ఎండు చేపలు కానివ్వండి, మనకి నెత్తళ్ళు అంటారు కదా, నెత్తళ్ళు వంకాయ, నెత్తళ్ళు గోంగూర భలే ఉంటుంది. ఒక పెద్ద సైజు 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా దొడ్డుప్పు, ఒక కట్ట గోంగూర వేసాను. బాగా కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది మనకి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ పుల్ల పుల్లగా భలే ఉంటుందండి. ఈ ఎండు రొయ్యలన్నీ కూడా మనకి వాటర్లో ఉన్న వల్ల పచ్చి రొయ్యలాగా అయ్యాయి. 1-2 సార్లు కడిగి తీసుకోవాలి రొయ్యలు. దాంట్లో ఉసుక గట్టు ఉన్నా సరే మనకు శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఇలా మనం గోంగూర, టమాటా మెత్తగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి వేయండి, కాస్త కారం ఎక్కువ వేయండి, భలే ఉంటుంది. కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసేసి బాగా కలిపేసి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసి స్టవ్ మీడియంలో పెట్టుకొని చక్కగా మళ్ళీ దగ్గర పడే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. భలే టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, మనము ఎండు రొయ్యలు వేసిన తర్వాత, వంకాయ వేసిన తర్వాత కాసేపు ఆయిల్లో వేపుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ మరింత బాగుంటుంది. ఉప్పు, కారం ఒకసారి మీరు ఉడికేటప్పుడు చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా యాడ్ చేయండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడే వరకు కూడా వండుకోవాలి. లాస్ట్లో గరం మసాలా వేసి 2 స్పూన్ల వరకు కింద దించేసుకోవడమే. మనకి ఎండు చేపలు ఎప్పుడు వండినా సరే ఇట్లా కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకొని బాగా దగ్గర పడే వరకు వేపుకుంటే బాగుంటుంది. ఎక్కువ వాటర్ ఉండేలాగా దించుకోవద్దు, కర్రీ అంత టేస్ట్ ఉండదు. మా ఇంట్లో మా అమ్మాయి తినదు కాబట్టి ఈ స్మెల్ కూడా పడదని నేను టిఫిన్ బాక్స్లో తీసి ఇలా అవసరమైనప్పుడల్లా వేసుకోవచ్చని వేడిగా ఉందని మూత పెట్టలేదు. కొంచెం చల్లగైతే మూత పెట్టి దాచుకుంటాను అనమాట. మా ఇంట్లో కొంతమంది తినరు, కొంతమంది తింటారు. ఈ స్మెల్ రాకుండా ఇంట్లోనే కొన్ని ధూపాలు వేసేస్తామన్నమాట. అన్నీ స్మెల్ రాకుండా ఉండాలి, లేదంటే వాళ్ళు విసుక్కుంటారు, ఎందుకు ఈ స్మెల్, ఎందుకు తినడం అవసరమా అంటారు. నాక పిచ్చి ఎండు చేపలు అంటే, టేస్ట్ అదిరిపోయింది.